హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం దీపావళి స్పెషల్ రెసిపీ పల్లీ మురుకులు తయారు చేసుకుందాం. ఎప్పుడు చేసే జంతికలు మురుకులు కాకుండా కొంచెం కొత్తగా పల్లీల ఫ్లేవర్తో మురుకులు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా క్రిస్పీగా లోపల గుల్లగా భలే బాగున్నాయి అనమాట. 2-3 నెలల వరకు నిలవ ఉంటాయి. మరి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం 1/2 కప్పు పల్లీలని మనం చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి 2 బద్దలుగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో తీసుకొని చల్లారి పెట్టుకొని పొట్టు తీసేసి వీటిని ఒక మిక్సీ జార్లో కానీ బ్లెండర్లో కానీ వేసుకోవాలి. ముందుగా మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మెత్తని పల్లీల పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో మనం మార్కెట్లో కొన్న బియ్యం పిండి తీసుకుంటున్నాను, 1/2 కేజీ. ఇక్కడ నేను పల్లీల పేస్ట్ వాడకుండా DiSano కంపెనీ వాళ్ళ పీనట్ బటర్ వాడుతున్నానండి. 2 టేబుల్ స్పూన్లు పీనట్ బటర్ వేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ ఇందులో చక్క పల్లీలు కూడా తగులుతాయి అన్నమాట. పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే 1 టీ స్పూన్ కారం మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో 4-5 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకోవాలి. నూనె వేసి ఒకసారి బాగా కలపాలన్నమాట. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి మనం స్పూన్తో కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని బాగా వేడిగా ఉన్న నీళ్ళతోటి కలుపుకోవాలి. బాగా వేడిగా ఉన్న నీళ్ళు పోసి కలుపుకుంటే పిండి ఉడికినట్టుగా అవుతుంది అనమాట. ఇలా అవ్వడం వల్ల మురుకులు గుల్లగా వస్తాయి. ఈ విధంగా పిండిని చక్కగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టార్ షేప్ ఉన్న ప్లేట్ పెట్టుకుని మురుకులు గొట్టంలోకి ఈ పిండిని వేసుకోవాలి. మురుకులు గొట్టానికి కూడా కొంచెం లోపల నూనె రాసి వేస్తే చక్కగా మురుకులు జారుతాయి అన్నమాట. ఆ తర్వాత వీటిని బాగా కాగిన నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకుల్లాగా ఒత్తుకోవాలి. దీనికి పర్ఫెక్ట్ షేప్ అవసరం లేదండి, మీరు ఎలా అయినా సరే ఒత్తేసుకోవచ్చు అనమాట. ఇవి చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. అక్కడక్కడ పల్లీలు తగులుతూ పల్లీ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటే మీరు పల్లీలతో కానీ లేదంటే పీనట్ బటర్తో కూడా మనం చక్కగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ మురుకులు 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.